గంజాయి మొక్క అని ఆ టీడీపీలో చెప్పారు. అటేపుకి వెళ్ళి తులసి మొక్క వేయడంట, తీర్థం చల్లంగానే తులసి మొక్క వేయడంట. చంద్రబాబు నాయుడు వెళ్ళి తీర్థం చల్లించుకున్నాడంట, తులసి మొక్క అయిపోయాడంట. ఇవాళ నీతులు చెబుతున్నాడు వచ్చేసి మనందరికీ. అంత తులసి మొక్క అయ్యేటప్పుడు అక్కడి నుంచే నువ్వు పోటీ చేయొచ్చు కదా, అక్కడి నుంచి చేయొచ్చు కదా, అన్నీ చేయొచ్చు కదా. ఇన్ని రకాలుగా అభివృద్ధి, ఇన్ని రకాలుగా ఇన్ని సీసీ రోడ్లు పోసానని నువ్వే చెప్పావు, డ్రైనేజీలు కట్టానని నువ్వే చెప్తావు, సచివాలయాలని నువ్వే ఓపెన్ చేసావు, ఆర్బికేలు ఓపెన్ చేసావు, ఎల్ఐ సెంటర్లు ఓపెన్ చేసావు. ప్రతి ఒక్కటి కూడా నీ ద్వారాగా నీ బొమ్మ వేసుకుని ఓపెన్ చేసావు. ఇవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకొచ్చి కట్టావు. నువ్వే ఊళ్ళేనా ఎక్కడన్నా నువ్వు చంద్రబాబు నాయుడు లేదా ఆస్తులు ఏమి కట్టారా, లేదా మీ ఆస్తి అమ్మాని ఎక్కడన్నా ఏమన్నా బిల్డింగ్ కట్టావా? ఏమి అసలు మాట్లాడడానికి కూడా అభివృద్ధి అనేది ఏది జరగలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలే అని చెబుతున్నావు. ఇన్ని వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇదే స్టేజ్ మీద ఎక్కడే నువ్వు ఎన్నిసార్లు ఇదే అక్కలకి, ఇదే తల్లులకి, ఇదే అమ్మలకి చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, రాముడు, సూర్యుడు అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడడానికి కూడా నీవైతే సరిపోవు. నాకు తెలిసైతే ఆ పాపాలన్నీ కూడా మీరు మూట కట్టుకొని మళ్ళీ కృష్ణం తల్లి మళ్ళీ 70 గేట్లు ఎత్తుతాం. మా గవర్నమెంట్ వచ్చేది కానీ 70 గేట్లు ఎత్తుతాం కృష్ణానది. ఆ 70 గేట్లు వెళ్ళి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్తారు తెలుసా? బంగాళాఖాతంలో వెళ్తారు. వెళ్ళి మొత్తం కొట్టుకెళ్తారు, ఎవరు ఉండరు. మీరున్న 5 సంవత్సరాలు చేసిన దాంట్లో ఎప్పుడైనా ఏనాడైనా ఒక వర్షం సుఖపడింది లేదు, ఒక రైతు శుభ్రంగా ఉండలేదు, ఒక పేదవాడు శుభ్రంగా కూలి చేసి బతికింది లేదు. ఎప్పుడు కూడా కృష్ణమ్మ కూడా నిండింది కూడా లేదు. ఎండిపోవటం, ఉసుక అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, బూడిద అమ్ముకోవడం తప్ప మీకు రెండే. పేదవాడికి ఎప్పుడన్నా మంచి చేయడం తెలిసిందా? పేదవాడికి ఎప్పుడన్నా 4 మంచి పనులు చెప్పారా? 4 మంచి పనులు చేశారా? ఎవడన్నా వాగులు అమ్మటో, డొంకలు అమ్మటో కొద్దంతా ఆపుకొని ఏ పేద రైతు కొంచెం ఉంటే అవన్నీ కూడా కొట్టేసారు, అవన్నీ కూడా తోముకుండా పోయారు. ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోతే ఈ వాగులన్నీ బాగు చేయాలని. వాగులు బాగు చేయడం కాదు, వీళ్ళు బాగుపడడానికి తప్ప. ఏ వాగు వచ్చింది? ఇన్ని వర్షాలు వచ్చినాయి మనం వచ్చాక 5 సంవత్సరాల్లో, ఇన్ని తుఫాన్లు వచ్చినాయి. ఏ వాగన్నా ఒకటి పోయిందా మనకి? ఇన్ని తప్పులు చేసి, ఇన్ని నిందులు మోపించి, అన్ని డబ్బులు కొట్టేసి నాలంపడు పోయి నువ్వు ఇవాళ నేను నీతుడిని, నిజాతి మంత్రుడిని, నేను వెళ్ళి ఓటు అడుగుతుంటావా? ఎక్కడ నీకు నీతి ఉంది? ఎక్కడ నిజాతి ఉంది? ఎక్కడ నీకు ఓటు అడిగి హక్కు ఎక్కడ ఉంది? 100 కోట్లు నువ్వు వెళ్ళి డబ్బులు ఇస్తే దేనేనో మన పక్కన పెట్టి ఇవాళ నీకు సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక అతను 150 కోట్లు తీసుకొచ్చి అక్కడ పెడితే నిన్ను పక్కన పెట్టి ఇంకోటికి ఇస్తారు. అదేనా మీ నీతి? అదేనా పేపర్లు పట్టుకొని మన కార్యకర్తలు, మన నాయకులు, మన వాళ్ళు కూడా అందరు తిరుగుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. బాబు భవిష్యత్తు అంట ఇక దేనికి గ్యారెంటీ ఎదురుగా ఉన్నదంట. మనందరం బాగు చేస్తాడంట వచ్చి. ఇన్ని సంవత్సరాలు బాగు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి అట్లా బాగు చేస్తారు మనందరికి కూడా అర్థం కావట్లా. మాకే అర్థం కావట్లా. అసలు 100 కోట్లు ఇస్తే ఒక ఆయనకి అమ్మాడు, అక్కడ ఒక 50 కోట్లు ఇస్తే ఒక ఆయనకి అమ్మాడు. ఇక్కడ ఒక ఆయన నేను రక్తం తీసి కాళ్ళు కొడుతున్నాడు ఒక ఆయన. అరే బాబు, నువ్వు రక్తం తీసి కాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు ఏది చేసినా కానీ నీకైతే సీటుడు ముందు డబ్బులు ఎత్తుకెళ్తే సీట్ ఎత్తాడు. ఒక దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా పేదవాడిని పైకి తీసుకురావాలన్నా, పేదవాడు ఇంకా ఆలోచించాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మీ చంద్రబాబు నాయుడుకో మీ లోకేష్కో చల్లదని మీ అందరికీ చెబుతా ఉన్నా నేను. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, మా తాతో లేదా మా నాన్నో ఎవరో రాజకీయ పొరుగుబడులు లేవు. దమ్ముగా ధైర్యంగా ఈ మైలవరం గడ్డ మీద పేదవాళ్ళు అనేవాళ్ళు మోసపోతున్నారు, లాసిపోతున్నారు. ఈ పేదవాడిని తీసుకొచ్చిన ఇక్కడ పెడతానని దమ్ము ధైర్యంగా నిలబెట్టిన మగోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ భారతదేశంలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ము ధైర్యంగా చెబుతాం మేము. ఇంకొక వ్యక్తులు ఎవరైనా ఉంటే మీలో కూడా మా బీసీలు ఉన్నారు, మా ఎస్సీలు ఉన్నారు, మా మైనార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. టీడీపీలు కూడా 1000 ఊరు కష్టపడుతూ ఉంటున్నారు. ఏ బీసీలో తీసుకొచ్చి దమ్ముగా నిలబెట్టే సత్తా మీ చంద్రబాబు నాయుడు కానీ మీకు కానీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా సరే మనం బీసీలు కూడా అడుగుతున్నా ఉన్నా. మీరు కూడా చూసుకుంటారా బాబు, వాళ్ళ నీతి ఏంటో, నిజాతి ఏంటో. వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతారు. ఒక 1000 ఓటికి 1000 1500 2000 ఇస్తారు. మళ్ళీ వాటిని సంపాదించుకోవడానికి తప్ప పేదవాడి కోసం కష్టపడటానికో, పేదవాడిని వాడిని మంచి చేయడానికైతే వాళ్ళు రారు. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అమ్మలకి, అక్కలకి అందరూ కూడా చెబుతున్నా,
జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పేదల పక్షాన వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి డబ్బు పక్షాన వ్యక్తి. డబ్బు ఉంటే చాలు, విలువలు ఉండవు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, ఏది ఉండదు. డబ్బు అనుకుంటే ముఖ్యం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీతో పాటు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ధైర్యంగా గౌరవంగా బతకాలంటే అన్న ఆశించే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి. ఇవాళ మన పిల్లల కోసం చూస్తున్నాడు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని కోర్టుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. మన పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పెడితే మనం వెల్నెస్ సెంటర్లు కడతాంటే ఇంటింటికి వైద్యం చేయడం ఏంటి, అది చేయకూడదు. అది చేస్తే మా కార్పొరేట్లో హాస్పిటల్ అన్నీ మూతపడిపోతాయి, నువ్వు అట్టు వెళ్ళిపోవడం ఏంటి, దాని మీద కోర్టుకు వెళ్ళాడు. గ్రామానికి సచివాలయం వస్తే సచివాలయం కడితే అంట పేదవాళ్ళకంట వాళ్ళ అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళరంట. సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులని చేయించుకుంటారు. సచివాలయాలు కట్టొద్దని వెళ్ళాడు.